పుత్ర పవిత్రాత్మ నామమునా. మోకరించి దివ్య సప్రసాదనాథుని పెందకోస్త పండుగ ధర్మన జరగబోతున్నటువంటి పండుగ సందర్భంగా మొదటి రోజు నవదిన ప్రార్థనలో దివ్య సప్రసాదనాథుని ఆరాధిద్దాం. The first day of Novena as we are about to celebrate the feast of Pentecost. Aradhana, Aradhana, Isaiah, Aradhana, 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 Isaiah, Aradhana, Isaiah, Aradhana. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ నమస్కారములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరారా, ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువును అర్పించుకుందాం. ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన రాక్సీ రాజ్, అలాగే ఫాదర్ సిరిల్ గారు 29వ ఆర్డినేషన్ డే 7వ తేదీన కొనియాడి ఉండగా ఫాదర్ గారి మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ, ప్రజలు నడిపించుటకు మంచి జ్ఞానం, శక్తిని ప్రభు దయచేసినట్లుగా ఈ ప్రపంచమంతటా దేవుని నామమును ప్రకటించుటకు ఒక రాజుగా ప్రభు ఫాదర్ గారిని ఎన్నుకొని నడిపించినట్లుగా ఫాదర్ గారి జీవిత కాలమంతా దేవుడు తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు మిస్సెస్ లక్ష్మీ చక్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ అండ్ ద టీమ్. ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రిస్తురాజ్, ముత్తంగిలోని గురువులందరి మంచి ఆరోగ్యం కొరకు, రమాదేవి, విక్రాంత్ మంచి ఆరోగ్యం, బంధకాల నుండి విడుదల, నవీన్ చేస్తున్న ఉద్యోగాలను దేవుడు దీవించి చెయ్యి పనులన్నింటిలో తోడై ఉండినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జయరాజ్, టీనా 14వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు మంచి ఆరోగ్యం, చేయి ప్రతి పనులు దేవుడి తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మాగిస్టెల్లా కుటుంబం, వీరు మన సెంటర్ విషయంలో అనేక విషయంలో శ్రద్ధ వహించి సహాయం చేసే కుటుంబం. టీనా జయరాజు గారు, మీ యొక్క 14వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. లింగారెడ్డి సుజిత్ కుమార్ రెడ్డి, జయలలిత 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇంతవరకు దేవుడు వారి జీవితంలో చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా, రాబోయే కాలంలో దేవుడు చేయబోయే మేలులను బట్టి కృతజ్ఞతగా, జనీత్ రెడ్డిపై దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు జయలలిత, సుజిత్ కుమార్ రెడ్డి, లింగారెడ్డి సుజిత్ కుమార్ రెడ్డి, జయలలిత. ఇది మీ యొక్క సిల్వర్ జూబిలీ రోజు, 25వ సంవత్సర వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, సిల్వర్ జూబిలీ, హ్యాపీ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. జోగా శ్రీనివాస్, సొలానిల కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం జరిగినట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కండుల ఆనంద్ రెడ్డి విమల 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి జీవిత ప్రయాణంలో ఇన్ని సంవత్సరాలు వారికి తోడుగా ఉండి నడిపించిన దేవుడు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, వారి జీవిత కాలమంతా ఆశీర్వాదంతో ఉండినట్టుగా ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కండుల ఆనంద్ రెడ్డి విమల, మీకు కూడా ఈరోజు సిల్వర్ జూబిలీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు మిమ్మల్ని దీవించాడు, అలాగే దీవించమని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, సిల్వర్ జూబిలీ. కిషోర్, లలిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఈ సమయంలో ఎంసెట్ ఎగ్జామ్ రాయిచున్న టి నివేష్ రెడ్డిపై దివ్య కారుణ్య కృపా కరుణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పోలినేని విఘ్నేష్, సిఏ ఇంటర్మీడియట్ గ్రూప్ 2లో ఫస్ట్ ఎగ్జామ్ రేపటి దినం రాయిచుండగా దివ్య కారుణ్యమూర్తి హస్తం అతనికి తోడుగా ఉండి ఎగ్జామ్ మంచిగా రాయించినట్లుగా ఈ ప్రార్థన దివ్య కారుణ్యమూర్తి పాదాలకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఒక వ్యక్తి కుటుంబంలో కారుణ్య జపమాల ప్రార్థన ద్వారా కుమార్తెకు గర్భఫలము దయచేసినందుకు కృతజ్ఞతగా, శుక్రవారం జరిగే టెస్ట్ నందు బేబీ పెరుగుదల నార్మల్ వచ్చినట్టుగా DMI 24/7 గ్రూప్ మెంబర్స్ యొక్క ప్రార్థన సహాయం కోరుచి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అనికా రెడ్డికి ప్రభు మంచి ఉద్యోగం ఇచ్చి ఉద్యోగంలో స్థిరపరిచినందుకు కృతజ్ఞతగా, అలాగే సింగారెడ్డి అనిల్ కుమార్ మరణ వర్ధంతి సందర్భంగా
ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గోవిందాపురం రాజు సంపూర్ణ స్వస్థత, కుటుంబంలో శాంతి సమాధానం, పాప శాపాల నుండి విడుదల, ముత్తంగిలో జరిగే ప్రేయర్ హాల్ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జ్యోత్స్న జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోనట్టుగా జీవితంలో దేవుడు చేయబోయే మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా, హనీన్ పుష్పలత మంచి ఆరోగ్యం, అలాగే జ్యోతి జీవితంలో అనుభవిస్తున్న బాధల నుండి విడుదల, తన జీవితంలో దేవుడు చేయబోయే మేలులను బట్టి కృతజ్ఞతగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మల్లవరపు వినయ్ వినీలా, కుటుంబంలో దేవుడు చేసిన మేలులు కృతజ్ఞతగా, కుటుంబ ప్రత్యేకతలు నెరవేరినట్లుగా, ఉద్యోగంలోని ఆటంకం తొలగిపోయినట్టుగా, వీసా ఎక్స్టెన్షన్ త్వరగా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు తమిళ ముడకం ఈరోజు పూర్తి చేస్తూ రేపు ఎల్లుండి ఇక్కడ నుంచి తమిళనాడు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ బిడ్డల మీ ప్రత్యేక కరుణను ప్రభు కురిపించమని, రాబోయే దినములలో ఇక్కడ బయట జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ ప్రభు ఆశీర్వదించాలని, మొత్తంగా జరుగుతున్న పనులన్నింటినీ దీవించాలని ప్రార్థించుకుంటూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళు బిక్కి ప్రవగించినది జీవ ఊట్టగైన దేవా, ఎడతగని దైవ కృపా విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయందుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పెంతెకోస్తు పండుగ సందర్భంగా జరుగుతున్న మొదటి రోజు నవదన ప్రార్థనలో మొదటి అంశం ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 3వ వచనం. మీరు చూచుచుండగానే ప్రభువు దగించు అగ్ని వలె మీకు ముందుగా పోవును. ఆమేన్. As you keep seeing only, the Lord will go like a burning fire before you. Deuteronomy 9:3. యెషయా 6 నుంచి 7వ వచనం. ఐసాయా 6:6-7. దేవదూత మండుచున్న నిప్పు కణికను పీఠము మీద నుండి చేత పట్టుకొని వచ్చి ఆ కణికను నా నోటి ఖండించి, ఇది నీ పెదవులను సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషము పరిహారం పోయినది. The Lord's fire from the altar was taken and it touched the tongue, the lips of Isaiah, and the Lord said, your sins are washed away. మనలను కూడా అదే అగ్ని తాకాలని పాడుదమ్మ ప్రేమణ సహోదరి సహోదరులారా. ఆయన నాలుకను మన శరీరం అంతటిని దేవుడు శుద్ధీకరించునుగా. ఆమేన్. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. కలత చెందిన మరియ తల్లిని ఉన్నత ఆత్మతో అభిషేకించితివి, కలత చెందిన మరియ తల్లిని ఉన్నత ఆత్మతో అభిషేకించితివి, ఆత్మదేవ దిగిరావయ్యా, కలతలు తొలగించుమా, ఆత్మదేవ దిగిరావయ్యా, కలతలు తొలగించుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లూకా 1:39 నుంచి 41 వచ్చిన వరకు. లూక్ చాప్టర్ 1:39 to 41. అక్కడ మనం చదువుతున్న మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమునకు త్వరితముగా ప్రయాణమైపోయింది. ఆమె జకరయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికింది. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసింది. ఆమె పవిత్ర ఆత్మతో పరిపూర్ణురాలయ్యింది. అక్కడ కలత చెందిన మరియ తల్లికి ఆత్మను ఇచ్చాడు మొదటి గుర్తులో. రెండవ గుర్తులో ఆ తల్లి ఆత్మను పొందుకొని వెళ్ళి ఎలిజబెత్తమ్మను కడుపులో ఉన్న బిడ్డను కూడా ఆత్మతో నింపింది. Luke 1:39 to 41 we hear Mother Mary after she got out of the perturbed situation in the first decade we reflected. Then she filled with the Holy Spirit went and greeted Elizabeth. Elizabeth and the child in the womb received Holy Spirit's anointing. మనం ఎక్కడికి వెళ్ళినా అందరికీ అదే అభిషేకం మన ద్వారా కూడా వచ్చింది గాక. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా.
పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. ఆత్మీయ అనుగ్రహంతో నిండిన మరియ తల్లిని ఎలిజబెత్తమ్మ ఇంటికి పంపితివే దేవా. ఆత్మీయ అనుగ్రహంతో నిండిన మరియ తల్లిని ఎలిజబెత్తమ్మ ఇంటికి పంపితివే దేవా. ఆత్మతో ఎలిజబెత్తును ఆమె శిశువును, ఆత్మతో ఎలిజబెత్తును ఆమె శిశువును. నింపితివే ప్రభువా, నింపితివే ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎలిజబెత్తమ్మను ఆవరించినది పరిశుద్ధాత్మ. ఆమె ఆ పరిశుద్ధాత్మ పొందడానికి కారణం మరియ తల్లి. అలా 2 గుర్తులలో ధ్యానించాం. అదే ఆత్మ మనలను కూడా కళతను తొలగించి పరిస్థితులను మార్చును కాక. మూడవ గుర్తులో మోషే ఎలా అభిషేకం పొందుకున్నాడని, మండుచున్న పొదలో అగ్నిగా. నిర్గమకాండం 3వ అధ్యాయం 1, 2, 4. మోషే దేవుని కొండ అయిన హోరేబు కొండకు కడకు వచ్చాను. అక్కడ ఒక పొద నడుమ నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే అతనికి సాక్షాత్కరించెను. మోషేను చూచి యావే పొద నడుము నుండి మోషే మోషే అని పలికెను. అతడు చిత్తమే ప్రభు అనెను. God can talk to us like that when we are filled with the Holy Spirit. దేవా నీ స్వరముని వినాలయ్యా ఆయనలాగా అని ప్రార్థిస్తాం. Exodus 3, 1, 2 and 4. Moses came to the mountain of God, Horeb, and there in the burning bush God appeared in the form of burning fire. And God spoke to him, Moses, Moses. And Moses said, Here I am. మనం కూడా ప్రభు అలా దర్శనమిచ్చి స్వరమును విని అందరికీ సాక్ష్యం చెప్పే దినంలో వచ్చినగా ప్రార్థనతో పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పెందెకోస్తు పండుగ నవదిన ప్రార్థన మొదటి రోజు. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా
మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. మమ్మ కూడా నడిపించుము పరిశుద్ధాత్మ దేవా. ఆమేన్. దేవా, మోషే నత్తివాడు, ఒకప్పుడు హంతకుడు. ఆయనతో మాట్లాడావు, నాతో కూడా మాట్లాడు, దీవించమని ప్రార్థిస్తున్న అనేక మంది పాపముల గురించి నేరం అపరాధ భావంతో ఉన్నారు. ఈరోజు అవన్నీ తొలగిపోతాయి. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ మాట కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెందకోస్తు పండుగ మొదటి నవదన ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళ ముడకానికి వచ్చిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ జరగబోయే స్వస్థత మహాసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 19వ తారీఖున జరుగుతున్నటువంటి పెందకోస్తు పండుగ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెద్ద హాల్లో జరుగుతున్న పనుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాతావరణంలో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధ వాతావరణంలో ఉన్న దేశాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం తలంచి ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని సంరక్షణ ఈ ఎండాకాలంలో ప్రజల మీద ఉండాలని, అందరూ బాగుండాలని ప్రభుని ప్రార్థన చేసుకుంటూ అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితం నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపం మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును జరుగుతున్న పనులన్నిటినీ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. పరిశుద్ధ ఆత్మ అభిషేకం కోసం నవదన ప్రార్థనలు స్టార్ట్ చేశాం.
అందరూ కూడా ఈ లింక్ను పంపించండి, అందరికీ తెలిసినట్టు చేయండి. ఎందుకంటే ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు. నవదిన ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎవ్రీ డే వీఆర్ ప్రేయింగ్ ద నవీనా ప్రేయర్ ఇన్ ద మాస్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ వీఆర్ హ్యావింగ్ నవీనా కంటిన్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ us ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవ్రీ డే విల్ బీ సింగింగ్ హోలీ స్పిరిట్ హిమ్. ఈ రోజు నుండి ప్రతిరోజు పరిశుద్ధ ఆత్మ గీతం పాడుతాం, సిద్ధపరచుకోండి. పరిశుద్ధాత్మ వస్తే దుష్టాత్మ పారిపోతాయి. అలాంటి రోజులు ఇవి. అపోస్తలుల చర్యలు 10వ అధ్యాయం 38వ వచనం, పవిత్ర ఆత్మతో శక్తితోను దేవుడు నజరేయుడిని యేసును ఎట్లా అభిషేకించునో ఆయన అంతటా పర్యటించి అందరికీ మేలులు చేస్తూ పిశాచికి లోబడిన వారికి ఎలా బాగు చేశాడో ఆ ఆత్మ మనలో కూడా పనిచేయను. ఎస్, ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ హూ జీసస్ ఆఫ్ నాజరేత్, విచ్ మీన్స్ ఎగ్జాక్ట్లీ దిస్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఇదే మాంసం రక్తం కలిగిన వ్యక్తిలాగా యేసు ప్రభు జీవించాడు, ఆత్మతో నింపబడ్డాడు, అందరినీ బాగు చేశాడు. ఎగ్జాక్ట్లీ లైక్ us in flesh and blood. He went around doing good. How? Power of the Holy Spirit. హోలీ స్పిరిట్ వస్తే, పరిశుద్ధాత్మ వస్తే మనం ఎక్కడికి వెళ్ళినా మీరులే చేస్తాం. Wherever we go, good things will happen. Amen. ఈ రోజు నుండి మీ ఇంటిలో మంచి కార్యములే జరుగునుగాక. Amen. ప్రార్థనతో పాడుదాం. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తిని నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. ఆత్మతో పరిశుద్ధాత్మదేవా నజరేతు యేసును నింపినట్టు మమ్మల్ని కూడా నింపమని ప్రార్థన. ఆత్మతో అభిషేకించి నజరేతు యేసుతో వెళ్ళిన చోటంతా మేలులు చేసితివి. ఆత్మతో అభిషేకించి నజరేతు యేసుతో వెళ్ళిన చోటంతా మేలులు చేసితివి. ఆ ఆత్మ మాపై పంపుమా, మేలులు జరిగించుమా, ఆత్మపై పంపుమా, మేలులు జరిగించుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడా నన్ను సాక్షిగా మార్చుమా. ఎవరో ఒకరికి ప్రెషర్ అది మైండ్ దాకా వెళ్ళిపోయి అది బ్లాస్ట్ అయ్యే స్థితికి వచ్చింది. డాక్టర్ అలా చెప్పారు, కానీ దేవుడు కరెక్ట్ టైంకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. కావున నేను కాపాడబోతున్నాడు. ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగస్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డొనేషన్ ఇచ్చి ఈ పనులన్నీ ఆదుకుంటున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు స్పాన్సర్ చేసిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు శుక్రవారం ప్రార్థనకు వచ్చిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూపు వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మమ్మల్ని తలంచి స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి నవదన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. నిత్య పిత
మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అంతిమ దినములలో ఉన్నట్టు అప్పుడప్పుడు యుద్ధ వాతావరణం, తర్వాత కొన్ని పనులు జరుగుతున్నాయి. మీకే తెలుసు, మీలో చాలామంది వాట్సాప్ తర్వాత న్యూస్ చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అంతిమ దినములు వచ్చినట్టు కొన్ని సూచనలు ఉన్నాయి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే దానికి ముందు దేవుడు చెప్పిన వాగ్దానం ఇది. అపోస్తలుల చర్యలు 2:17, అంతిమ దినములు యందు ఇట్లు జరుగును, మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, ఆమేన్. మీ యువకులు దర్శనములు వాళ్ళకు కలుగును. ఆమేన్. See, one side we see lot of disturbances, lot of distraction, sickness, weakness, earthquake, tsunami. Looks like as if something is coming closer like that. But then on the last days the Lord said, I will pour out my spirit on all the flesh. స్తోత్రమే. And then we will have visions, we will have prophets and so on. అన్ని వరములు ఆపరేట్ అయ్యే రోజులుగా ఈ 9 రోజులు ప్రార్థన మారిపోనుగా. ఆమేన్. ప్రార్థనతో పాడి ముగిస్తాం. వ్యాధులు బాధలన్నీ ఈ అగ్ని ఆత్మలో కాలిపోనుగా. ఆమేన్. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా, శక్తిని ఒసగుమయ్యా. మాపై దిగిరావయ్యా, శక్తిని ఒసగుమయ్యా. ఆత్మస్వరూపుడా మా యేసయ్యా, మీ ఆత్మతో మమ్ము నింపు మా యేసయ్యా. యేసుక్రీస్తు నామములో నవదన ప్రార్థనలో మీరు కోరుకున్న కార్యములన్నీ జరుగునుగా. ఆమేన్. 10 మందికి త్వరలోనే సెటిల్మెంట్ విషయంలో సంబంధాలు కుదరబోతున్నందులకై స్తోత్రం. స్తోత్రమయ్యా. వీసా విషయంలో అప్లై చేసిన ఇక 10 అని నంబర్ 10 మందికి దేవుడు ప్రత్యేక శుభకార్యములు జరిగించినందులకై స్తోత్రం. అనేక వ్యాధి బాధలతో ఉన్న వారికి అగ్ని అభిషేకం దిగి వచ్చి దాన్ని బాష్పం చేస్తున్నందులకై స్తోత్రం తండ్రి. ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం ఒకరికి ఉంది. దేవుడు చిన్న టాబ్లెట్తోనే చికిత్సతోనే అది మాయం చేస్తాడు. ఆమేన్. ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను
సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అది గొంతు క్యాన్సర్ కాదు. గొంతులో అది మింగినప్పుడు బాధ ఉంది. ఎందుకు భయపెడుతున్నారు చాలామంది, నమ్మవద్దు. అవన్నీ సాఫ్గా నీళ్లు తాగినప్పుడు యేసు రక్తమే చెప్పండి తాగుండి, అది మాయమైపో. మోకరించి దేవుని యొక్క దివ్య ప్రసాద నాదుని ఆశీర్వాదం సిలువ నుండి దిగి వచ్చే దేవుని యొక్క కరుణా కిరణాలు ఈ శుక్రవారం మీ మీదను, పాల్గొన్న ప్రజల మీదను, నవదినలో పాల్గొన్న వారిని. ఈరోజు ఎందుకు ఫాదర్ మీరు శుక్రవారం అందరితో పాటు తమిళ మొడకం ఉన్న వారితో కారుణ్య జపమాల చేస్తారన్నారు. మీలో కొంతమంది అడుగుతున్నారు, నాకు తెలుసు. ఇది పరిశుద్ధ ఆత్మ నవదిన ప్రార్థన స్టార్ట్ అయింది, వాళ్ళకు స్వస్థత ప్రార్థన చేయాలి, అందుకే చేయలేకపోయాం. ఈ లింక్ను అందరికీ పంపండి. నవదిన ప్రార్థన ప్రారంభమైందని అందరికీ తెలియచేయండి. ప్లీజ్ కన్వే టు ద పీపుల్ దట్ నవీన ప్రేయర్ ఫర్ పెంటకోస్ట్ హ్యాస్ ఆల్రెడీ బిగాన్ టుడే. సెండ్ దిస్ లింక్ అండ్ బీ బ్లెస్డ్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి నవదన ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసి సాక్షులుగా దీవించునుగాక. As we have begun the novena, O Holy Spirit, may the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost on this Friday bring you blessings and make your testimony now and forever. ఆత్మ కుమ్మరింపు జరుగును గాక, గొప్ప కరుణ జరుగును గాక. గాడ్ బ్లెస్.